వృషభరాశి వారికి 22, 23, 24 తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయన్నమాట. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి వారి గురించి అండి మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా, చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. కానీ వీరేంటంటే కనుకనండి ఎప్పుడు కూడా నన్నే గౌరవించాలి, నన్నే అభిమానించాలి, నలుగురిలో నాకు గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు, తపన పడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని చీపుగా తీసి పడేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే అగౌరవంగా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అండి వీరు అంటే అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. చుట్టూదానే చాలా మంది శత్రువులు ఉంటారు. కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో వీళ్ళు అంటే నెగ్గుకుంటూ వస్తారండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మేము ఓడిపోయాము, వీళ్ళతో ఏంటంటే నా వల్ల కాదు అన్నట్టుగా కాదు. ఆ శత్రువులని ఏంటంటే కనుక ఓడించుకుంటూ వీరు జయించుకుంటూ లైఫ్లో ముందుకు వెదుగుతూ ఉంటారని చెప్పొచ్చు. వృషభరాశి వారి గుణగణాలు గనక మనం పరిశీలించుకున్నట్టయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి వీరికి ఏంటంటే కనుక అధికంగా కష్టాలు ఉంటాయండి. చాలా కష్టపడుతూ ఉంటారనమాట. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడే రోజులు కూడా వీరు చూశారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంతమంది కష్టపడి సుఖాలను అనుభవించినారు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారండి. కష్టపడ్డప్పుడు కూడా ఏంటంటే ప్రతిఫలం అనేది దక్కక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొంతమంది అంటే వృషభరాశి వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక దేవుడు మాకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని కొంతమంది దేవుణ్ణి అంటే నిందిస్తూ ఉంటారు, పూజించడం ఆపేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకండి. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి మీకు ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతున్నాయి, మీరు కోరిన కోరికలు తీరుతున్నాయి, మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, మీకు ఏంటంటే కనుక 3 పూటల కడుపుకి తిండి దొరుకుతుంది. మనకు దైవానుగ్రహం లేదనుకోండి, ముఖ్యంగా ఏంటంటే కనుక తిండి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది కూడా మనకు పుట్టదండి. అన్ని కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తాయండి. దైవానుగ్రహం ఉందనుకోండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నరకాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అనుభవించుకుని ముందుకు వెళితేనే దేవుడు మనని అనుగ్రహిస్తాడు, ఇంకా ఎక్కువగా అధికంగా అనుగ్రహిస్తాడనమాట. అదే మనం ఏంటంటే కనుక ఈ కష్టాలకు ఈ వీటన్నిటికి కూడా మనం భయపడకూడదు. కానీ వృషభరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా భయపడరండి. చక్కగా పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తూ ఉంటారు. నలుగురిలో ఏంటంటే కనుక మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు. మంచి ఆదరాభిమానాన్ని కూడా వీళ్ళు సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరి మీద నిందలు వేద్దామా, వీరిని ఎక్కడ అవమానిద్దామా, ఎప్పుడు ఏడిపిద్దామా, ఎప్పుడు వీడు చెడిపోతారా అన్నట్టుగా కాసుకొని కూర్చుని ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయండి. మీ పర్సనల్ విషయాలను ఎవ్వరికి చెప్పకండి. పర్సనల్ విషయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి, ఎవరితో ఎంత కలవాలో అంతే కలవండి. కానీ ప్రతిసారి కూడా అండి చులకనగా అయిపోతారనమాట. అదొకటి గమనించుకోండి. శత్రువులు మీ పక్కనే ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా కష్టపడుతూ ఉంటారండి. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులని చెప్పొచ్చు. కష్టపడ్డ దానికి మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం మీ సొంతం అండి. కానీ ధనం మాత్రం చేతుల నిండా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కొంతమందికి ఏంటంటే డబ్బు లేక నరకం చూసే వాళ్ళు ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఈ వృషభరాశిలో అండి డబ్బు పుష్కలంగా దొరుకుతుంది. కష్టపడే కొద్దీ ప్రతిఫలం అనేది కలుగుతుందన్నమాట. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారన్నట్టుగా ఏంటంటే కనుక వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని శాపాలు పాపాల వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉన్నా భగవంతుడు కాపాడుతూ వస్తూ ఉంటాడండి. వీళ్ళ కులదేవత అండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరి ఇష్టపడే దేవత, వీరి యొక్క కులదేవత ఏంటంటే కనుక ఎక్కువగా అండి వీరికి సమస్యలను తీర్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే వృషభరాశి వారు దైవభక్తి ఉంటుంది. కానీ నాకు దైవభక్తి ఉందని ఎక్కడ కూడా చెప్పుకోరండి. వీరి పూజలేంటో వీరేంటో అంటే తెలియకుండా నలుగురిలో ఏంటంటే బయటపడకుండా కొన్ని దాచుకుంటారు. కొన్ని ఏంటంటే కనుక పర్సనల్గా చేసుకుంటారు. కొన్ని ఏంటంటే చూయించుకుంటారు, నాకు ఇలా ఉంది అలా ఉంది. కాబట్టి వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కావున ఎక్కడ ఏం చూయించాలో, ఎక్కడ ఏది చూయించుకోకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది కొన్ని మీరేంటంటే తెలుసుకోండి. అందరు ఇలాగే ఉంటారని చెప్పట్లేదు. కొంతమంది అండి ముఖ్యంగా ఏంటంటే యాటిట్యూడ్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అదొకటి గమనించుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత లేకున్నా సరేనండి బాగా ఉన్న వాళ్ళలాగా ఉంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. కాబట్టి అది కూడా మీరు చూసుకుంటే, అది కూడా గమనించుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ 3 రోజులు కూడా అండి చెప్పాలంటే కనుక 22, 23, 24 తేదీల్లో మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుందన్నమాట. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ధైర్యము, బలము, అలానే కాకుండా మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు, గండాలు, దోషాలు, అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పరిశీలించుకున్నట్టయితే ఏంటంటే కనుక వీరికి
మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా మీ మీ గురించి మనం మాట్లాడాలంటే కనుక మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. స్థితిగతులు బాగున్నాయన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుందన్నమాట. ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీల కారణంగా విపరీతంగా అండి ధనం అనేది మీ దగ్గరకు వస్తుందన్నమాట. మీరు అడిగిన డబ్బు కావచ్చు, చీటీ రూపంలో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఖచ్చితంగా ఖాయం అనమాట. 22వ తేదీ మనం గమనించుకున్నట్టయితే ఈ రోజంతా కూడా బిజీగా ఉంటారు. అంటే భక్తి భావంతో మీరు అంటే చక్కగా పూజలు చేసుకోవటం, భక్తిలో మునిగి తేలుతూ ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కనుక గుడికి వెళ్ళటం, బంధువులతో కలవటం, ఫ్రెండ్స్తో కలిగి ఏంటంటే గుడికి కూడా వెళ్ళటం, అలానే కాకుండా కొన్ని మొక్కులు తీర్చుకోవటం, ఇలాంటివి చేస్తారని చెప్పొచ్చు. బంధువర్గంతో కలుస్తారు. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. మీరేంటంటే కనుకనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించండి. ఎవరికైతే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోవాలంటే మీరు అంటే గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ, ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే మహా అద్భుతం అండి. మీ జన్మ ధన్యమైపోతుందన్నమాట. ఇలా చేసేసిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే కనుక 4 రకాల నైవేద్యాలు పెట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజించుకుంటే మహా అద్భుతం అండి. ఇంకా మీ జాతకం ఏంటంటే కనుక ఇలా మారిపోవటం అనేది మీరు అస్సలు గమనించరనమాట. అస్సలు కూడా అనుకోరు మా జాతకం ఇంతలా మారిపోయి మాకు ఇంత ఫలితాలు వస్తాయని. అంత మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అందుకే 4 రకాల నైవేద్యాలండి. ఏమీ లేదు, కొబ్బరికాయ కొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక తమలపాకులను సమర్పించండి. మనం ఏంటంటే అప్పాలంటాం కదా, ఆంజనేయ స్వామికి ఇష్టము. లేదంటే బూందీ లడ్డు, 5 అరటి పళ్ళను, ఇలా ఏంటంటే ఈ 5 రకాల నైవేద్యాలను సమర్పించుకుంటే అద్భుతమైన ఫలితంతో మీ జీవితం మారిపోతుంది. లేదు 5 పెట్టలేమనుకుంటే కనీసం 2-3 పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. అంటే మన శక్తి కొలదండి. మనం ఏ నూనెతో దీపం పెట్టినా అది ఆంజనేయ స్వామికి చేరుతుంది. ఈ రోజు ఏంటంటే కనుక తమలపాకుల మాల పైన అంటే తమలపాకులను 21 తీసుకుని లేదంటే 11 తీసుకుని జై శ్రీరామన్ రాసి ఆ తమలపాకులను ఏంటంటే ఆంజనేయ స్వామికి సమర్పించినా మనకు ఆంజనేయ స్వామి యొక్క బలము చేకూరుతుంది. మనకు గండాలు అపమృత్యు దోషాలు అంటారు కదా, అవి కూడా తొలగిపోతాయి. ఈ రోజు ఎంత వీలుంటే అంత ఎక్కువగా ఏంటంటే కనుక ఓం ఆంజనేయాయ నమః లేదంటే ఓం భగవతే ఆంజనేయాయ నమః అనుకుంటూ ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. చాలా మంచిదన్నమాట. అంటే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కూడా ఆంజనేయుడిని తలుచుకుంటూ మీరు పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మీదే సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక అనంతరం ఏంటంటే కనుక మీకైతే మంచి ఫలితాలు ఉంటాయండి. ఆ తర్వాత 23వ తేదీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది లేదు. కానీ మనం చూసుకున్నట్టయితే 23వ తేదీ ఏంటంటే శుక్రవారం ఉంటుంది కదా, దైవ అనుగ్రహం అని చెప్పాం కదండి. కులదేవత అనుగ్రహం అనేది ఉంటుంది. ఇష్టదేవ అనుగ్రహం అంటే ఇష్ట దైవ అనుగ్రహం అనేది ఉంటుంది కదా. కాబట్టి వీలుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి కదా. మరి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కదా సంపద పెరుగుతుంది, సంపద చేకూరుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు కూడా మీ చేతుల గుంట లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టండి. ఆవునేతితో మేము పెట్టుకోలేమండి అంటే కనుక నువ్వుల నూనెతోనే సరేనండి పెట్టుకోండి, ఏం కాదు. కానీ ఖచ్చితంగా బెల్లం ముక్కని సమర్పించి మీరు దీపారాధన చేయటం లేదంటే కనుక నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీ సుడి తిరిగిపోతుందన్నమాట. మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. అన్ని రంగాల వారికి బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అంటే కలిసి వచ్చే రోజు ఈ రోజు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా కూడా బాగా మీకు అనుకూలిస్తుంది. పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, కంప్లీట్ అవుతాయి. ఫ్రెండ్స్ పరంగా బాగుంటుంది. అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతుంది. అనుకూలంగా మార్చుకునేంత శక్తి మీకు ఉంటుందని మనము చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీ రాశి పరంగా అయితే మీరు ముఖ్యంగా అయితే అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత 24వ తేదీ అండి. 24వ తేదీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. 24వ తేదీ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక 3 గంటల తర్వాత కొంచెం అండి ఇబ్బందికరంగా ఉంటుంది. బాడీ పెయిన్స్ రావటం కానీ, తల తిరిగినట్టు అనిపించడం కానీ, బీపీ లో అవ్వటం కానీ ఇలాంటివి మీకే ముఖ్యంగా ఏంటంటే కనుక జరుగుతాయండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. 3 గంటల పైనుంచి అంత సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. పనుల్లో బాగా రాణించగలుగుతారు, సక్సెస్ని చూస్తారు, విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ కారణంగా డబ్బు వస్తుంది, అడిగిన డబ్బు కూడా వస్తుంది. వ్యాపారాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అద్దింట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక ఇల్లుని మార్చుకోగలుగుతారు. అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. విభేదాలు తొలగిపోతాయి. పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. కాలం అంటే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందన్నమాట. సమయానికి ఆహారం తీసుకోరు, కష్టం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండి అనారోగ్యం అనేది వస్తుంది. అంతే, ఇంకంతకు మించి పెద్ద అనారోగ్యం అయితే ఏం రాదండి, చిన్నదే.
అదేంటంటే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంత శక్తి మీకు ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మీకంతా కూడా మంచి ఫలితమే వస్తుందండి. మ్యాక్సిమం అయితే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఇలా ఉంది, అలా ఉందని మనం చెప్పలేము. చిన్న చిన్నవి ఏంటంటే ఉంటూ ఉంటాయండి. చిన్న చిన్నవి ఏంటంటే గనక అవి మనకు అంటే లైఫ్ అన్న తర్వాత కామన్‌గా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని ఏంటంటే మనం ఇగ్నోర్ చేస్తాం. పెద్దగా ఏం పట్టించుకోం. కానీ ఆ సమస్యల కూడా మీకేంటంటే ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతిదీ కూడా బానే ఉంటుందండి. వ్యాపార పరంగా బావుంటుందండి. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కూడా బావుంటుంది. రాజకీయ రంగాల వారికి బావుంటుంది. సినీ ప్రముఖులు బాగుంటుంది. ఇంకా అన్ని రంగాల వరకు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. బాగానే ఇంకా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే విద్యార్థులకు ఏంటంటే కనుక అడ్మిషన్స్ లభించడం కానీ, పోటీ పరీక్షల్లో ఇంకా బాగా రాణించడం కానీ, ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా కొంచెం అంటే ఇంట్రెస్ట్ అనేది పెరగటం కానీ, పాస్ అవ్వటం కానీ ఇలాంటివి మనం గమనించుకోవచ్చండి. ఇక మీకు ఇక్కడ మనం చూసినట్టయితే మీ పిల్లల పరంగా కూడా అడ్మిషన్స్ లభించడం, వేరే స్కూల్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. వాటి మీద కూడా చర్చలు జరుగుతాయండి. ఇక ఆ తర్వాత మీకు 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఈ 2 కోరికలు కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఒకటి చెప్పాలంటే కనుక మీరు వాహనం కొంటారండి. ఈ వాహనం ఆ వాహనం అని మనం చెప్పలేం, కానీ వాహనం అయితే ఖచ్చితంగా కొంటారు. మీకు ఏ డ్రీమ్ అయితే ఉంటుందో ఆ డ్రీమ్ వాహనం అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకు సకల శుభాలు చేకూరి వాహనం అయితే కొనుగోలు చేస్తారు. లేదంటే దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం అంటే కనుక విదేశీ అంటే యానం అని చెప్పొచ్చు. విదేశీ యానం అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. పాస్పోర్ట్కి మీరు అప్లై చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఇలాంటివి కొన్ని మీరు చూసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక ఇంకా మీ ఇంట్లో కండి వస్తువుని తెచ్చుకుంటారు. ఎలక్ట్రిక్ వస్తువుని కొనే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇవి చిన్న కోరికలు అనిపించవచ్చు, కానీ కొంతమందికి ఇవి పెద్ద కోరికల్లాగే ఉంటాయన్నమాట. అంటే తీరని వాళ్ళకి ఏంటంటే ఇవి పెద్ద కోరికలండి, తీరిన వాళ్ళకి ఏంటంటే చిన్న కోరికలు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే మీకైతే 2 కోరికలు తీరుతాయి. విదేశయానము అంటే యోగిస్తుంది. అంటే పాస్పోర్ట్కి అప్లై చేసిన వాళ్ళకి అది వస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకైతే ఇలా జరుగుతుందని చెప్పొచ్చండి. ఇంకా